రాష్ట్ర ఎన్నికల కమిషన్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ రెడ్డి, టీడీపీ కూటమి అభ్యర్థి ఆర్ఎన్ఐ శ్రీనివాసులను అనర్హులుగా ప్రకటించాలని తిరుపతి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి రంగూన్ శంకర్ ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభినయ్ రెడ్డి నగర డిప్యూటీ మేయర్ గా పనిచేస్తూ ఆ పదవికి రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అలాగే ఆర్ఎన్ఐ శ్రీనివాసులు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు, కానీ అది స్పీకర్ ఆమోదం పొందలేదని ఆయన కూడా తన ప్రచారం చేస్తున్నారని ఎన్నికల కమిషన్ ను అడిగారు. టీటీడీ చైర్మన్ పదవి ఉంటూ తన కుమారుని కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై భూమన కరుణాకర్ రెడ్డిని కూడా ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. టీటీడీ ఉద్యోగులు ఎవరైనా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే వారిపై సస్పెన్షన్ వేటు వేస్తామని హెచ్చరించిన టీటీడీ చైర్మన్ గా పదవిలో కొనసాగుతూ తన కుమారుని కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని, దీనిపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించి ఇద్దరు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏ ప్రాతిపదికన తిరుపతిలో తన కొడుకు కోసం ప్రచారం చేస్తున్నారు? ఇది అదే విధంగా అనర్హత కింద రాదా? అంటే టీటీడీ ఉద్యోగస్తులపైన చైర్మన్ అనే వ్యక్తి ప్రచారం చేస్తే అది ప్రభావం చూపించదా? ఇది ఏ విధంగా నైతికత? ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఎంప్లాయీస్ మాత్రం మీరు ప్రచారం చేయకూడదు, ఉద్యోగస్తులు ఎవరు ప్రచారానికి వెళ్ళకూడదు, అలా వెళితే మేము సస్పెండ్ చేస్తాం, మేము రిమూవ్ చేస్తాం సర్వీసెస్ అని చెప్పిన మీరు, అదే సంస్థకి చైర్మన్గా పనిచేస్తున్న టీటీడీ చైర్మన్గా పనిచేసిన ఒక వ్యక్తి తన కొడుకు ప్రచారం కోసం వీధులు తిరుగుతూ ఉంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులపైన అది ప్రభావం చూపుతుందా చూపదా? ఇది తిరుపతి ప్రజల యొక్క మనోభావాలను అనుసరించుకొని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగూన్ శంకర్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మున్సిపల్ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అభినయ్ రెడ్డి గారు ఏ ప్రాతిపదికన ప్రచారంలో పాల్గొంటున్నారు? ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి అయినంత మాత్రాన తన పదవి పక్కన పెట్టి పదవికి రిజైన్ చేసి ప్రజల్లోకి వస్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ పదవిలో ఉంటూ ప్రచారంలో పాల్గొంటే మున్సిపల్ ఉద్యోగస్తులపైన కానీ, డ్వాక్రా మహిళలపైన కానీ, లేదా అనుబంధ సంఘాలపైన కానీ వాళ్ళపైన ప్రభావం చూపిస్తుందా చూపించదా? ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ విధంగా ఎందుకు ఆలోచన చేయట్లేదు?